వార్తలు వాస్తవాల కార్యక్రమంలో ఈరోజు మనం జరగబోయే సర్పంచ్ ఎలక్షన్ల గురించి మాట్లాడుకుందాం. నామినేషన్లు వేయడం పూర్తయింది, వాటిని స్క్రూటినీ చేసి ఫైనల్ చేయడం కూడా పూర్తయింది. చాలా వరకు వందల గ్రామ పంచాయతీలు ఇనామస్గా గెలిచాయి, ఇనామస్ చేసుకున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే యాక్షన్ పోకుండా ఇనామస్ చేసుకోవడం చాలా మంచి విషయం అది. అయితే రేపు కొన్ని గ్రామాలలో ఎలక్షన్ జరుగుతున్నాయి, అలాగే 14 తారీఖు కొన్ని ఎలక్షన్ జరుగుతున్నాయి, 17 తారీఖు కొన్ని గ్రామాలలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రచారం అందరూ హోరాహోరీగా పోటీగా అందరూ ప్రచారం చేశారు. అంతా బాగానే ఉంది, అంత బాగానే జరిగింది. కానీ అస్సలు విషయం ఇప్పుడే వచ్చింది. రేపు ఎలక్షన్స్, రేపు నామినేషన్, ఓట్లు వేసే ఉంది. ప్రజలారా, ఓటర్లారా ఆలోచించండి. నిజమైన నాయకుడినే ఎన్నుకోండి. గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో అలాంటి నాయకుడికే ఓటేసి ఎన్నుకోండి. ఎందుకంటే కొందరు స్వార్థం కోసం నిలబడతారు, కొందరు కోసం రాజకీయం కోసం నిలబడతారు, కొందరు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం కోసం నిలబడతారు. ఎవరైతే గ్రామ పంచాయతీ అభివృద్ధి చేయడం కోసం నిలబడ్డారో వారినే ఎన్నుకోండి. చదువుకున్న యువత కూడా పోటీ చేస్తుంది, యువతకు కూడా అవకాశం ఇవ్వండి. అలాగే కొంత అవగాహన ఉన్న సర్పంచ్గా రాజకీయంగా కొంత అవగాహన ఉన్న వాళ్ళు నిలబడ్డారు, అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. లేదా గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేయాలనే ఆశతో సంకల్పంతో పోటీ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే చదువుకున్న యువకుడైనా ఉండాలి, లేదా ఎంతో కొంత అవగాహన ఉన్నవారైనా ఉండాలి, లేదా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న వాళ్ళైనా ఉండాలి గ్రామ పంచాయతీలో. అప్పుడే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. చాలా మటు చూస్తున్నాను, రిజర్వేషన్స్ మారినాయి. ముందున్న ఒక్కొక్క గ్రామంలో 20 ఏళ్ల నుంచి ఒకే రిజర్వేషన్లో రావడం వల్ల ఒకే కుటుంబం ఆ సర్పంచ్ పదవిలో పాతకపోయి కూర్చున్నారు. ఇప్పుడు ఆ సర్పంచ్ పదవిని వదులుకోవాలంటే వాళ్ళు వదులుకోలేక ఎవరో ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టి, అంటే ఏ అవగాహన లేని క్యాండిడేట్ని తీసుకొచ్చి నిలబెట్టి ఆ క్యాండిడేట్ని గెలిపించడానికి వాళ్ళు సర్వశక్తులుగా ఒడ్డించి వాళ్ళు సర్వశక్తులు కృషి చేసి వాళ్ళని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంలో డబ్బు, మందు ఎన్నో రకాలు చేస్తున్నారు. ఇవాళ ఒకటే రోజు ఉంది కాబట్టి, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఓటర్లని ఎన్నో రకాలుగా ప్రలోభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఓటర్లు మీరు నిజాయితీగా ఓటేయండి. మీ హక్కు, నిజాయితీగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎవరికీ భయపడకుండా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకోండి. ఎందుకంటే పోలీసు వ్యవస్థ చాలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు మీకు ఎప్పుడు ప్రతి ఓటరుకు పోలీస్ డిపార్ట్మెంట్ అండగా ఉంటుంది. పోలీసు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రజలకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఒక నిజాయితీ పరుని ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. ప్రతి ఒక్కరి బాధ్యత గ్రామం అభివృద్ధి చేసుకోవడం. ప్రతి ఒక్కరు గ్రామం అభివృద్ధిలో తోడ్పాటై ఉండాలి, ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొనాలి. కాబట్టి ఇప్పుడు నిజమైన ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆశతో సంకల్పంతో సర్పంచ్ పదవికి నిలబడ్డారో వారికి ఓటేయండి. ఎవరికి భయపడకండి, నిజాయితీగా ఓటేయండి, నిజాయితీ పరుని గెలిపించండి. లేదా చదువుకున్న యువతకు అవకాశం ఇవ్వండి. యువకులు చాలా మంది నిలబడ్డారు. నేను చాలా జిల్లాలలో వెళ్ళాను, మా ఛానల్ తరఫున వెళ్ళాము. చూస్తే 25 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల లోపు యువకులు చాలా మంది పోటీ చేస్తున్నారు సర్పంచ్ పదవికి. అలాంటి వాళ్ళని గెలిపించండి, యువతకు అవకాశం ఇవ్వండి. వాళ్ళు అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకుంటే ఎలాంటి నిధులు వస్తాయి, ఎక్కడి నుంచి నిధులు వస్తాయి, ఏ ఫండ్ గ్రామానికి వస్తుందో వాళ్ళకి అవగాహన ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళని గెలిపిస్తే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. లేదా అవగాహన ఇదివరకు సర్పంచ్ చేసో, లేకపోతే 1 టర్మ్ సర్పంచ్ చేసో, లేకపోతే వాళ్ళకి రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకోండి. కానీ ఎలాంటి అనుభవం లేకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ముందున్న సర్పంచులు సర్పంచ్ గిరిని వదులుకోలేక ఎలాంటి రాజకీయ అవగాహన లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు గెలిస్తే వాళ్ళ తరఫున వీళ్ళే రాజకీయం చేస్తారు, మళ్ళీ గ్రామం అభివృద్ధి చెందదు. కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను మా వార్తలు వాస్తవాల సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలారా ఆలోచించండి, ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి
ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోండి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి, ఎలాంటి విషయాలకు భయపడకండి. పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా తీసుకుంది, వాళ్ళు మీకు అండగా ఉంటారు. ఎక్కడ ఎలాంటి సంఘటన జరగకుండా పోలీస్ వాళ్ళు బాగా బందోబస్తు చేస్తున్నారు. కాబట్టి ఎవరు భయపడకుండా నిజాయితీగా ఓటేయండి, ఎవరికి తలొంచకండి, నిజాయితీ పరులను ఎన్నుకోండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. మీ గ్రామం అభివృద్ధిలో మీరు కూడా పాల్పంచుకోండి. ఎవరికి భయపడకుండా నిజాయితీగా ఓటేయండి. ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. నేను ప్రతిరోజు చెప్పుకుంటే వస్తున్నాను. రైతు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. గ్రామాలలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం అందరు రైతులే ఉంటారు. కాబట్టి రైతులు ఆలోచించి రైతులకు ఎవరైతే మేలు చేస్తారో వారిని ఎన్నుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది, రైతులకు చాలా టెక్నాలజీ పరంగా చాలా వచ్చాయి. అంటే మనకు మనుషులు దొరకకపోయినా టెక్నాలజీ పరంగా ఎన్నో పరికరాలు వచ్చాయి. కాబట్టి వాటన్నిటినీ గ్రామంలో సమకూర్చే విధంగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకే వేసుకొని ఓటేసి వాళ్ళని గెలిపించండి. ఎవరికి భయపడకండి, నిజాయితీగా ఓటేయండి, నిజాయితీ పరుని ఎన్నుకోండి. మరొకసారి చెప్తున్నా వినండి. ఎవరైతే సర్పంచ్ గిరి వదులుకోకుండా ఏదో ఒక వ్యక్తిని నిలబెట్టి మళ్ళీ మేమే రాజకీయం చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళను దూరంగా పెట్టండి. ఎందుకంటే 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళని ఎన్నుకోండి, మీ గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోండి. ప్రతి ఒక్కరు ఓటేయండి, నిజాయితీగా ఓటేయండి, నిజాయితీ పరుని గెలిపించండి. మీరు ప్రతి ఒక్కరు ఓటేసి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. మీ గ్రామం అభివృద్ధిలో మీరు కూడా తోడ్పాటు అవ్వండి ఈ కార్యక్రమంలో మీకు తెలియజేస్తున్నాను. రేపే ఎలక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ విడత, సెకండ్ విడత 14 తారీఖు ఉన్నాయి, మూడో విడత 17th ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని మంచి వ్యక్తినే గెలిపించుకోండి. మీ గ్రామాన్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారనుకుంటున్నారో వారికే ఓటేసి గెలిపించుకోండి. చూస్తూనే ఉండండి మీ TR9 TV.